వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో వన్ రిక్వెస్ట్ అండి, న్యూగా స్టార్ట్ చేశాను. ఎప్పటి నుంచో దగ్గరికి ఇప్పటికీ ఒక 40-50 వీడియోస్ పోస్ట్ చేసే ఉంటాను. ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటానే వస్తున్నాను, నేను మీ ఫ్యామిలీ మెంబర్ని అవడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్గా చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఉంటుంది, దాన్ని టింగమని కొట్టేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. నేను వాల్యుబుల్ విషయాలు చెప్పడానికే ట్రై చేస్తానండి. మీకు ఏ విషయాలు కావాలో ఇంకా నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఏమండోయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే ఎలాగా? ఫ్యామిలీ మెంబర్ని మీరేగా సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో టుడే టాపిక్ ఏంటంటేనండి, పిల్లలు మన ఛానల్లో మెయిన్ థింగ్ వచ్చేసి పిల్లల గురించే చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. పిల్లలు లేకపోతే కుకింగ్, ఈ రెండు మోస్ట్లీ ఈ రెండే. ఏంటంటే ఇప్పుడు నవ్వేడేస్ ఎట్లా ఉన్నాయంటేనండి, బయట మనం చూస్తున్నాం ఎన్నెన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్నెన్ని ఇదవుతున్నాయండి ఆడవాళ్ళ మీద. సో ఆడవాళ్ళనే కాదండి, మగవాళ్ళు కూడా కొన్ని ఫేస్ చేస్తారు, అలాగే ఆడవాళ్ళు ఫేస్ చేస్తారు. సో మన పిల్లలు ఆడ మగ అని తేడా వద్దు. మన పిల్లలకి మనం సత్ప్రవర్తన ఎలా నేర్పాలో తల్లిదండ్రులుగా మన బాధ్యత, మనం తీసుకోవాల్సిన బాధ్యత అది. సో మనం నేర్పుదామండి, వాళ్ళు తర్వాత అవి నేర్చుకుని సంస్కారవంతులుగా తయారవుతారని మనం భావిద్దాం. మన భారతదేశానికి మనం ఎంతకన్నా ఇచ్చేది గౌరవం ఏమీ లేదు. మన పిల్లలకి ఇచ్చేది నేను ముందు చెప్పాను, 1 ఆరోగ్యం, 2 విద్య. మన పిల్లలకి ఇచ్చేది మట్టికి ఈ రెండేనండి. మన దేశానికి మనం ఇవ్వాల్సింది ఒక నీతివంతమైన, ఒక స్వచ్ఛమైన, ఒక ఏది కుల్లి కుతంత్రం లేని ఒక పౌరురాలిని లేకపోతే మనం అందించడమే మనం చేయవలసిన ముఖ్య కర్తవ్యం అండి. ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్స్ ఓటేసేసామా లేదా, లేకపోతే ఇది అట్లా ఉండకూడదు. మన దేశం మన గౌరవం మనం నిలుపుకుందాం. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్స్. మనం ఇండియన్స్గా మనం చాలా ప్రౌడ్ అవ్వాలండి. సో మన దేశానికి మనం మంచి పౌరులను అందించడమే మనం కర్తవ్యం కాబట్టి, సో మన పిల్లల దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుందాం. మన పిల్లల ప్రవర్తనే మెయిన్ మనకి ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి నేర్పవలసిన ముఖ్యమైనవి కొన్ని చెప్తాను, ఇవి ముఖ్యమో కాదో నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. సో ఏంటంటేనండి, వాళ్ళకి మనం నేర్పవలసింది ఏంటంటే ఎర్లీ టు రైస్, ఎర్లీ టు బెడ్. ఇది మెయిన్ థింగ్ అండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. గమ్ముని పడుకోవడం, గమ్ముని లెగడం. సో పిల్లల మైండ్ ఎలా ఉంటుందంటే, మనం ఏమన్నా వాళ్ళతో ఏమన్నా మాట్లాడినా లేకపోతే మనం ఇంట్లో ఏమన్నా మాట్లాడుకున్నా అవి వాళ్ళకి మైండ్లో పెట్టేసుకుంటారు. సో మా అమ్మ నాన్న ఇలా ఉంటున్నారు, నేను ఇలా ఉండాలి, లేకపోతే మా మామ తాత ఇలా ఉంటున్నారు, మేము ఇలా ఉండాలి అని వాళ్ళకి ఒక ఇంటెన్షన్ వచ్చేస్తుంది. పిల్లల ఎదురుగా మనం మంచిగా ఉండాలి. సో అది ఒకటి మెయిన్ థింగ్ అనమాట. సో ఏంటంటే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ ఏంటంటే అది చాలా వన్ మోర్ గుడ్ హ్యాబిట్ అండి. అది ఏంటంటే వాళ్ళు మన పెద్దలు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారండి, వాళ్ళు ఇంత అన్నాలు తినేవారు, ఇంత కుండలు తినేవారంట. కానీ అయినా వాళ్ళు అంత ఆరోగ్యంగా, వాళ్ళు 100 ఏళ్ళ పైనే బతికారు. ఎందుకు బతికారండి? సో ఇదే ఒక మెయిన్ కారణం అనమాట. వాళ్ళు ఎంత తినేసినా వాళ్ళు 5ంటికే తినేసేవాళ్ళు అంటండి. అప్పుడు 5-6 మధ్యలో తినేసి చక్కగా 7-8 అవ్వకుండానే పడుకుని పోయి మళ్ళీ తెల్లారుజామున 3-4-5 గంటల కల్లా వాళ్ళు లేచిపోయి పొలాల పనులకి వెళ్ళిపోయేవాళ్ళు, పొలాల పనులకి అలా దానికి వెళ్ళిపోయే వాళ్ళు అంటండి. సో ఇదేంటంటే మెయిన్ థింగ్ అనమాట. ఎర్లీ టు బెడ్, త్వరగా పడుకోవడం, త్వరగా లేకడం మన పిల్లలకి ముఖ్యంగా అలవాటు చేయాలండి. సో అలా లెగ్గానే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళతో మనం బ్రష్ చేపించేయాలి. సో ఎప్పుడైతే మైండ్ ఫ్రెష్గా ఉంటుందో, మన మౌత్ ఫ్రెష్గా, ఏంటంటే ఫ్రెష్నెస్ అనమాట. మనం ఫ్రెష్నెస్ ఎప్పుడైతే ఫీల్ అవుతామో, సో ఒకవేళ బ్రష్ చేయకపోయినా పర్లేదు, సో మనం ఫ్రెష్గా ఉంటాం కదండి లెగ్గానే. అలాంటి టైంలో వాళ్ళకి విలువలు నేర్పడం, మనం ఏమన్నా మంచి విషయాలు చెప్పడం వాళ్ళకి, అలాంటివి చేయడం వల్ల వాళ్ళకి చాలా భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి పౌరులుగా తయారవడానికి ఇదొక మెయిన్ థింగ్ తయారవుతుందండి. 2 ఏంటంటే పెద్దలను గౌరవించడం అండి. పెద్దలను మట్టికి గౌరవించడం
తప్పకుండా చేయాలి. మనం ఫస్ట్ వాళ్ళ ఎదురుగా మనం చెప్పాను కదండి, మన ప్రవర్తన బట్టే వాళ్ళ ప్రవర్తన వస్తుంది. సో మన ప్రవర్తన బాగుండాలి. మనం మన అమ్మ నాన్నతో అయినా, మన అత్తమామతో అయినా, లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళతో అయినా మనం సత్ప్రవర్తనతో మెలిగితేనే వాళ్ళు సో మా అమ్మ ఇలా ఉంటుంది, మా నాన్న ఇలా ఉంటున్నారు కాబట్టి నేను ఇలాగే ఉండాలి తోటి వారితో అని వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకుంటారండి ఏదైనా. సో మనం వాళ్ళకి నేర్పవలసిందే అనమాట. అది ఒక మెయిన్ థింగ్. ఇది సెకండ్ పాయింట్, మెయిన్ పాయింట్ అండి, పెద్దలను గౌరవించడం అండి. కంపల్సరీ పెద్దలను గౌరవించడం నేర్పండి. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవి కూడా నేర్పండి. అన్ని స్కూల్స్లో నేర్పుతున్నారండి, అన్ని స్కూల్స్లో నేర్పుతున్నారు. సో అలాగే తల్లిదండ్రులుగా మనం కూడా నేర్పితే ఒకవేళ రేపొద్దున్న మనకి వర్క్ అవుతుందేమో, కంపల్సరీ అవుతుందేమో కాదు, కంపల్సరీ అవుతుందండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవి నేర్పడం. కొంచెం పెద్దగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఓహో ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని వాళ్ళకి అర్థమైపోతుందండి. సో అదొక మెయిన్ థింగ్ అండి. పెద్దలను గౌరవించాలి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అన్నీ నేర్పండి. చిన్నవాళ్ళని దీవించేటట్టు కూడా వాళ్ళని నేర్పండి. అంటే మన చిన్న వాళ్ళతో ఇప్పుడు చెల్లి ఉంటుంది, తమ్ముడు ఉంటాడు, వాళ్ళకి మన అన్నయ్య ఉంటాడు, లేకపోతే ఇలా మన చిన్న వాళ్ళతో మనం, అంటే మన చెల్లితో, మన తమ్ముడితో మనం ఇలా ఉండాలి, మన అన్నతో, మన అక్కతో మనం ఇలా ఉండాలి అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాళ్ళని గౌరవించాలి. సో ఆటోమేటిక్గా మన ఇంట్లో మనల్ని ఎప్పుడైతే గౌరవిస్తారో పిల్లలు, ఆటోమేటిక్గా బయట వాళ్ళని కూడా గౌరవించడం కంపల్సరీ నేర్చుకుంటారండి. సో ఇదొక మెయిన్ పాయింట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, పిల్లల్ని రాత్రి పడుకోబెట్టేటప్పుడు అండి కంపల్సరీ కథలు చెప్పండి. ఏంటంటే కథలు అంటే ఏదో మామూలుగా కథలు కాదు. కొంతమంది ఎట్లా తయారైందంటేనంటే, సమాజం ఫోన్లు ఇచ్చేస్తున్నారు. అంటే ఫోన్లు ఇచ్చేస్తే నాకు ఒక పని అయిపోతుంది, ఆ ఫోన్తో వాడు అంటా నేను పని చేసుకోవచ్చు, లేకపోతే నేను ఏదో ఒకటి చేసుకోవచ్చు అన్న ఇదిలో ఉంటారు. కొన్ని ఇష్యూస్ కూడా మనం మన న్యూస్లో కూడా కొన్ని విన్నాం. అంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు. ఫోన్ ఇస్తే వాళ్ళు ఏదో సమ్ జాతరకి ఏదో వెళ్ళొస్తే పడుకుంటే పాపం ఈ లోపు పాపో బాబో సమ్ గుర్తులేదంటే చాలా బాధ అయితే అయ్యింది. ఎంత నవమాసాలు మోసి తల్లి కంటదండి, కడుపులో బిడ్డ పడగానే తల్లికి ప్రేమ ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఎంత అనుభవించుంటుందో ఆ తల్లిదండ్రుల బాధ. కావాలని చేయరండి ఎవరు. కాకపోతే ఏంటంటే ఆ టైంలో కొంచెం నీరసం వచ్చి ఏదో వచ్చు సమ్ అలా చేశారు. అలాగే మనం కొంచెం కేర్గా ఉండాలి. సో మనం ఉన్న నీరసం వచ్చినా ఏమొచ్చినా ఫోన్ ఇవ్వద్దు అని చెప్పను నేను. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా అనమాట. మనకి తెలిసిపోతుంది ఎప్పుడు ఎలా ఇవ్వాలని. తల్లిదండ్రులుగా మనకు ఆ మాత్రం తెలియదు అంటారా ఫ్రెండ్స్? తెలిసిపోతుంది. సో ఏంటంటే రాత్రి మట్టికి పడుకునేటప్పుడు మెయిన్గా కథలైతే చెప్పండి, మంచి కథలు చెప్పండి. ఇప్పుడు పూర్వంలో అంటండి రామాయణం అని, మహాభారతం అని అలాంటి కథలు చెప్పి పడుకోబెట్టేవారంటండి పిల్లల్ని. సో ఆ పడుకునేటప్పుడు వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. అంటే వాళ్ళకి ఇంకా మైండ్లో ఏమి ఉండవు చిన్నపిల్లలకి. అవి వాళ్ళు ఆ థాట్స్ అవే పెట్టుకుని సరే. ఇప్పుడు రామాయణంలో ఎట్లాగా సీతాదేవి భర్త మాట జవదాటదు, భర్త కూడానే తను వెళ్ళింది, భర్త అగ్నిలో దూకమంటే దూకింది. సో అలాగే లక్ష్మణుడు అన్న మాట జవదాటని ఒక తమ్ముడుగా ఆయన తయారయ్యాడంటే అది ఇంకా రామాయణంలో మనకి అన్నీ ఇంకా తెలిసిపోతాయండి. సో పిల్లలకి ఏంటంటే రామాయణ మహాభారతం అలాంటివి కాకపోయినా కనీసం విలువలున్న కొన్ని మోరల్ స్టోరీస్ అట్లాంటివి చెప్పండి. మన పిల్లలు బుక్స్ చూస్తేనే అందులో కొన్ని స్టోరీస్ మనకి తెలిసిపోతాయి. అలాగే కొంచెం మనకి ఉంటాయి కదండి, యూట్యూబ్ ఉంది, లేకపోతే ఇంకోటి ఈ స్టోరీస్ యాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందులోనే మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి చెప్పండి, తప్పేముంది. ఎప్పుడైనా చదువుకోవచ్చండి. వయసుకి సంబంధమే లేదు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. సో కాబట్టి మీరు నేర్చుకుని ఫస్ట్ వాళ్ళకి చెప్పండి. కానీ ఖచ్చితంగా పడుకునే ముందు మోరల్ స్టోరీస్, నైతిక విలువలు గల కథలు చెప్పి వాళ్ళని పడుకోబెట్టండి. ఆ టైంలో మైండ్ ఫ్రెష్గా ఉంటుంది పిల్లలకి. సో ఇదైతే మర్చిపోకండి. ఇప్పుడు 4th పాయింట్ ఏంటంటే, కమ్యూనికేషన్ ఉండాలండి. కమ్యూనికేషన్ ఇప్పుడు అమ్మమ్మ తాతతో కానీ, నానమ్మ తాతతో కానీ మాట్లాడడం. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే, అమ్మమ్మ ఫోన్ చేసినా, లేకపోతే నానమ్మ ఫోన్ చేసినా, దూరం నుంచి మేనత్తలు అట్లా ఉంటారు, వాళ్ళు ఫోన్ చేసినా మాట్లాడను అంటున్నారు. సో అలాంటివి ఉండకూడదండి. కమ్యూనికేషన్ వాళ్ళు ఉండాలి. వీళ్ళు నా అత్త, తిను నా నానమ్మ, తిను నా అమ్మమ్మ, తిను నా తాతయ్య అన్న కమ్యూనికేషన్ వాళ్ళలో రావాలండి. అలా వచ్చినప్పుడు ఇంకా ఫ్యామిలీకి మోర్ దెన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అప్పుడే తెలిసిపోతుంది. మనం ఇదొకటి నేర్పితే ఆ ఇంపార్టెన్స్ అన్నది ఆటోమేటిక్ అప్పుడే వచ్చేస్తుందండి. సో అదొకటి మర్చిపోకండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి
పెద్దలను గౌరవించాలండి. కంపల్సరీ పెద్దలను గౌరవిస్తే, మన ఇంట్లో మన పెద్దలను గౌరవించడం నేర్పితే ఆటోమేటిక్గా సమాజంలో గౌరవించడం ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది. రెండోది ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అండి, త్వరగా పడుకోవడం త్వరగా లెగడం. మూడవది నైతిక విలువలు గల స్టోరీస్ వాళ్ళకి పడుకున్నప్పుడు చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకి ఉంది. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు నానమ్మ తాతయ్య అలాంటి వాళ్ళు ఉంటే సో వాళ్ళైనా చెప్పచ్చు. అదొకటండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ ఇట్లా ఉండాలన్నమాట. అందరితో మాట్లాడాలి. మన తాత మా అత్త మా నానమ్మ అని వాళ్ళకి ఉండాలి. రిలేషన్షిప్ మీద గౌరవం ఉండాలి. అప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటో ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. సో ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. ఇంకొకటి ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ అండి, ఇది కూడా గుర్తుపెట్టుకొని, నేను చెప్పిన 5 విషయాలు కూడా మంచివే అని నేను అభిప్రాయపడుతున్నాను. కాదో లేదో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ఉంటుంది, దాన్ని టింగ్ అని కొట్టేయండి. అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో చెప్పినా మీ వరకు చేరుతుంది. అలాగే నేను వాల్యుబుల్ విషయాలు చెప్పడానికే ట్రై చేస్తానండి. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనీ సేవింగ్, డబ్బుని పొదుపు చెయ్యడం. సో ఇది ఒక మెయిన్ అండి. డబ్బు విలువ తెలియట్లేదు. ధనలక్ష్మిని మనం పొదుపుగా వాడితేనే ఆ ధనలక్ష్మి మన దగ్గర నిలవడానికి ఇష్టపడుతుందండి ఆ తల్లి. సో అందుకే మనం ధనలక్ష్మిని పొదుపుగా వాడాలి, గౌరవించాలి. మెయిన్గా డబ్బును గౌరవించాలి. నేను ఒకళ్ళు చూశానండి, డబ్బును గౌరవించలేని వాళ్ళని నా చిన్నతనంలో. వాళ్ళు ఒక స్థాయిలో ఉండేవాళ్ళు. అప్పుడు డబ్బును ఏం చేసేవాళ్ళు అంటే కింద నేలకేసి మరి తొక్కేవాళ్ళు. సో ఆ స్టేజ్ నుంచి ఈరోజు పెద్ద షాప్ ఉండేది, ఆ స్టేజ్ నుంచి ఈరోజు రోడ్డు మీదకి వచ్చే స్టేజ్లోకి వచ్చారండి వాళ్ళు. రోడ్డు మీద చిన్న కొట్టు పెట్టుకునే స్టేజ్లోకి. సో ఖచ్చితంగా ఈరోజు చేసింది రేపొద్దున మనకి ఎలాగైనా తిరిగి వస్తుందండి. ఏదో వచ్చే జన్మలో అనుభవిస్తారని అనుకోవద్దు. ఈ జన్మలో అన్నీ అనుభవిస్తాము. ఇల్లు తిరిగి రావక్కర్లేదండి, పొయ్యి తిరిగే వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అదొక సామెత. సో ఏంటంటే ధనలక్ష్మిని గౌరవించడం అండి. డబ్బుకి చాలా వాల్యూ ఇవ్వాలండి. డబ్బుతోనే మనిషి జీవితం ముడిపడి ఉంది. అలానే డబ్బే కాదు, ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. కానీ ఇది ఏంటంటే మనీ సేవింగ్ అన్నది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఒక వాళ్ళ తాతయ్యను లేకపోతే నానమ్మను అమ్మమ్మను ఎవరొకరు డబ్బు ఇస్తారండి. సో లేకపోతే వాళ్ళ డాడీ ఏమన్నా మనీ ఇస్తారు, వెంటనే పిక్కీ బ్యాగ్ ఉంటాయి కదా, డిబ్బీ, ఆ డిబ్బీలో దాచుకోమని చెప్పేయండి. రేపు పొద్దున ఒక వాడికి ఇప్పుడు మినిమం ఎంతవరకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ డబ్బు మనం ఖర్చు పెట్టకుండా వాళ్ళకి పక్కనే పెట్టేసుకుని తర్వాత వాళ్ళకు ఊహ తెలిసాక కూడా వాళ్ళతో నేర్పించేస్తే వాళ్ళకు ఒక 10 సంవత్సరాలు దాటాక వాళ్ళకి అది తీసి చూపించండి. అమ్మ నేను ఇంత దాచేనా అని వాడి ఫేస్లో కానీ తన ఫేస్లో కానీ హ్యాపీనెస్ మీరు చూడొచ్చు. డబ్బు సేవింగ్ కంపల్సరీ నేర్పాలండి. ఆ డబ్బు సేవింగ్ నేర్పడం వల్ల చాలా చాలా ఏంటంటే చాలా ఇది ఉంటుందండి, చాలా ఇంపార్టెన్స్ అనమాట. మనీ సేవ్ చేయాలి. రేపొద్దున్న ఇప్పుడు ఈ రోజున ఏదో నా దగ్గర ఇంత ఉంది, నేను కోటీశ్వరి, నేను లక్షాధికారిని ఎగిరిపోతే రేపొద్దున అది లేకపోతే కోటి పక్కన ఒక 0 తక్కువైన కోటి అనిపించుకోదు అంటారు కదండి మన పెద్దలు. సో డబ్బు విలువ ఎందుకు నేర్పమంటున్నానంటేనండి, వాళ్ళకి అది గురించి తెలుస్తుంది. వెంటనే వాళ్ళు ఏదైనా అడిగినా వెంటనే కొనిచ్చేయకండి. వాళ్ళకి ఏదైనా చిన్న పని చెప్పండి, నువ్వు ఈ పని చేసేనా నీకు కొనిచ్చేస్తున్నానండి, వాళ్ళకే తెలిసిపోతుంది మనకి డబ్బు సంపాదించడం ఈజీ కాదు. సో అలాగే దాన్ని పొదుపు చేసుకోవాలి అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్లు నేను చెప్పడానికి మీ ముందుకి ఈరోజు వచ్చాను. ఈ 5 పాయింట్లు మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట ఉంటుంది, దాన్ని టింగమని కొట్టేయండి. అలాగే నోటిఫికేషన్ ఇచ్చేయండి. నేను ఈ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్ని మీ ఫ్యామిలీలో నన్ను జాయిన్ చేసుకోండి. ప్లీజ్ స్మైల్, కీప్ స్మైల్, హ్యాపీ డే, ఎంజాయ్ ది డే. భవానీ హ్యాపీ ఫ్యామిలీ.